ప్రభుని యందు మిక్కిలి ప్రియ సహోదరి సహోదరులారా, మనం సామాన్య 15వ ఆదివారంలో ప్రవేశించి దైవ ఆరాధనలో పాల్గొంటూ ఉన్నాం. ఈ శుభ తరుణములో మనం శ్రీ సభ నుండి, క్రైస్తవ సంఘము నుండి ఆలకించే వాక్కు ఫలభరితమైన వాక్కు అని మనం ధ్యానించబోతూ ఉన్నాం. దేవుని వాక్కు ఫలిస్తూ ఉన్నది. ఇటువంటి విషయాన్ని తొలి పట్టణంలో మనం అనేకసార్లు ఆలకించి ఉన్నాం. చాలా ముఖ్యమైన వాక్యం యెషయా గ్రంథం 55వ అధ్యాయం 10-11 వచనాలు. వానయు మంచును ఆకాశము నుండి దిగివచ్చి భూమిని తడిపి పంట పండించును అని చక్కటి ఉదాహరణ. అదేవిధంగా దేవుని వాక్కు దేవుని నోటి నుండి వెలువడి దేవుడు పంపిన ఉద్దేశమును నెరవేర్చును, ఆ కార్యమును సాధించి తీరును అని. ఆదియందు వాక్కు ఉండెను, ఆ వాక్కు దేవుని యొద్ద ఉండెను, ఆ వాక్కు దేవుడై ఉండెను. ఇశ్రాయేలీలు మరి బబులోనియా బానిసత్వంలో ఉన్నప్పుడు, వారు ఎన్నో ఇక్కట్టులలో ఉన్నప్పుడు యెషయా వారికి ఊరట కలుగచేస్తూ దేవుని వాక్యం తప్పనిసరిగా ఫలిస్తూ ఉన్నది, దేవుని వాక్కు మీ జీవితంలో నెరవేరుతూ ఉన్నది, మీ బానిసత్వం నుండి విముక్తులు అవుతారు అనే ఒక వాస్తవాన్ని వారికి నూరిపోస్తూ ఉన్నాడు. వారికి చక్కటి ఉదాహరణ ఇస్తూ ఉన్నారు. వారికి మంచి అనుభవమే మరి ఆ విత్తనం ఫలించే తీరు. ఎప్పుడైతే భూమిలో నాటబడిన విత్తనం నీటి ప్రభావము చేత తనలో ఉన్న ప్రభావమును బయటపెడుతూ ఉన్నది. నీటి ప్రభావం తగలనట్లయితే ఆ విత్తనం అదే తీరుగా ఉంటుంది. అదేవిధంగా మన జీవితంలో దేవుని వాక్కు ప్రభావం వలన మనం ముందుకు వెళుతూ ఉండాలి. ఈరోజు మనం ఆలకించే సువార్త పఠనం మత్తయి శుభవార్తలో 13వ అధ్యాయంలో చూస్తూ ఉన్నాం. ఒక విత్తువాడు విత్తనములు వెదజల్లుతూ ఉన్నాడంట. పాలస్తీనా దేశంలో వారు విత్తనాలు వెదజల్లిన తర్వాత భూమిని దున్నుతూ ఉన్నారు. అటు తర్వాత ఆ విత్తనముల మీద భూమి పడి కొన్నిసార్లు కొన్ని బయట ఉంటున్నాయి, కొన్నిసార్లుగా రాతి నేలలు ఉంటున్నాయి, కొన్ని ముళ్ళ పొదలలో ఉంటూ ఉన్నాయి, మరికొన్ని సారవంతమైన భూమిలో పడుతూ ఉన్నాయి. బయట ఉన్న విత్తనాలని పక్షులు వచ్చి వెంటనే తినివేస్తూ ఉన్నాయి. రాతి నేల పడిన విత్తనాలు అవి వేరు లేనందున వెంటనే మొలిచి అవి సూర్యరశ్మికి మాడి మసైపోతూ ఉన్నాయి. అదేవిధంగా ముళ్ళ పొదలలో పడిన విత్తనాలు ఆ ముళ్ళ పొదల ప్రభావము వలన అవి పైకి ఎదగలేకపోతూ ఉన్నాయి. అంటే మన జీవితంలో మనం చూస్తూ ఉన్నాం, సారవంతమైన భూమిలాగా మనం ఉండగలగాలంటే ఎన్ని ఇబ్బందులు ఉన్నా, ఎన్ని కష్టాలు ఉన్నా, ఎన్ని అవకతవకలు ఉన్నా కానీ మనం ఓర్చుకొని ముందుకు పోతూ ఉండాలి. మనకెన్నో చక్కటి సూక్తులు ఉన్నాయి. సాధనమున పనులు సమకూరు ధరలోన, సాధించి తీరాలి, కసరత్తు చేస్తూ ఉండాలి. భౌతిక, మానసిక, ఆత్మిక వ్యాయామం చేసినప్పుడే నొప్పి లేకుండా ఎక్కడ ఏ పని కూడా కాదు. మరి మనకు 3 శత్రువులు ఉన్నాయి, లోకము, శరీరము, పిశాచి అని. అప్పుడు మనల్ని వెంటాడుతూనే ఉంటున్నాయి. వీటిని అధిగమించి వెళ్ళిన నాడే మనం దేవుని యొక్క బిడ్డలుగా మనగలుగుతూ ఉంటున్నాం. అందుకే ఈ రోజున మరి విత్తువాడు యేసు ప్రభువే. ఆ విత్తనం దేవుని యొక్క వాక్కు. మరి ఆ విత్తనమును, ఆ వాక్కును మనం నిజంగా మన హృదయలో ఉంచుతున్నామా? వాక్కు ఫలభరితం కావాలంటే తప్పనిసరిగా దేవుని యొక్క మాట ప్రకారం మనం జీవిస్తూ ఉండాలి. మనం చూసి ఉన్న మత్తయి శుభవార్త 7వ అధ్యాయంలో కూడాను, నా మాటను ఆలకించి పాటించేటువంటి వారు రాతి మీద ఇల్లు కట్టిన బుద్ధిమంతుని పోలి ఉన్నాడని. పెనుగాలులు వీచి
చెడు వానలు కురిసి వరదలు వెలువలే పారినప్పుడు ఆ ఇల్లు స్థిరముగా నిలబడి ఉందని. కానీ నా వాక్కును ఆలకించి పాటించినటువంటి వారు ఇసుకపైన ఇల్లు కట్టిన బుద్ధి కీరులు పోలి ఉన్నాడని. చెడు వానలు కురిసి వరదలు వెలువలే పాడినప్పుడు ఆ ఇల్లు ధ్వంసమైపోతూ ఉన్నది. అదేవిధంగా ఈరోజు మరి మనం దేవుని యొక్క వాక్కును ఆలకించి ఫలభరితం కావాలంటే దేవుని యొక్క కృప అనుగ్రహం ఉండాలి. ఎల్లప్పుడూ మన సహకారం కూడా ఉండాలి. ఎన్ని కష్టాలు వచ్చినా ఎన్ని ఇబ్బందులు వచ్చినా మనం ఎదుర్కొని పోయిన నాడే మన జీవితం ధన్యమైన జీవితము. అందుకని ఎల్లప్పుడూ తల వంచకుండా తల మనం పైకి ఉంచుతూ ఎల్లప్పుడూ కూడాను పైకి చూస్తూ ముందుకు వెళ్ళాలంటే దేవుని యొక్క ఆశీస్సు కావాలి. ఆ ఆశీస్సులో ఎల్లప్పుడూ మనము ఫలభరితం అయ్యి దేవుని మహిమార్థం జీవించి వరం ప్రసాదించమని దేవుని మనము మనసారు కోరుకుందాం.